మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఎంతసేపు ఇంకా అవ్వలేదా? లాస్ట్ ఒక్క రీల్ ఉందిరా, 5 minutes వచ్చేస్తా. నువ్వు నా బట్టలు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమించిన అమ్మాయితో ఇలాగే నా మాట్లాడేది? నేనే నిన్ను ప్రేమించట్లేదే. కొట్టి ఇలాగే రిధిని కూడా ఏదో దొబ్బేమంటావు ఆ రోజు. వదులు. 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 వదలకపోతే ఆఫీస్ పని పంపించావు. వదులు. అబద్ధం చెప్పా. ఇలా ఉన్నావు, వదిలేస్తే పెట్టు మీద చంపేసేలా ఉన్నావు. నువ్వు పెట్టే ముత్తులకి, నొక్కే నొక్కుళ్ళకి నరాలు ఎక్కడెక్కడో లాగేస్తున్నాయి. చచ్చిపోతున్నాను అలా చెప్తున్నా. అది కాదు, ఇప్పటిదాకా అలా చేసేవాడు దొరకలే. ఏంట్రా అందరూ వేసుకోలేదా? నా ఇష్టం. చూడని ఒకసారి. నొప్పి వస్తుంది వల్లు. మరి నాకు నొప్పి వచ్చేలా చేస్తా అన్నావు. నీ అబ్బా దెంగాయ్. ఏదో ఒకటి నీకుంటుంది చూడు, నీకు పక్కిలిపోద్ది. బావా, ఇంకో ఇడ్లీ వేసుకుంటావా? పోనీ పూరి? వద్దు. సరే. బావా పర్లేదు. బావా, నువ్వు మారిపోతే ఎంత బాగుంది తెలుసా? నా ఫ్రెండ్ జయాకి చెప్పాను, అస్సలు నమ్మలేదు. మీ బావ మారిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, అది జన్మలో జరగదని చెప్పింది. కానీ దానికేం తెలుసు నువ్వు మారిపోయావని. ఆప్తావని జయపురాణం అయినా అదే పోతే నేను మారనని చెప్పడానికి. నేను నీకు మారనని చెప్పానా? ఇలా నీట్గా రెడీ అయితే మారిపోయినట్టేనా? చూడు, నేను ఇలా రెడీ అయింది నేను చూడడానికి అసహ్యంగా ఉన్నా పని మనిషి చెప్తేనే. ఇంకే ఆఫీస్ అంటావా? నీ మీద పడి బతుకున్నాను చెప్పి నీకు ఫీలింగ్ ఉంది చూడు, నా డబ్బులు నేను సంపాదించుకోవడానికి. ఇంకోటి, ఇంట్లో నీ దరిద్రమైన ముఖం చూడలేక ఆఫీస్కి వెళ్తే అందమైన అమ్మాయిల ముఖాలు చూడొచ్చని. అంతే తప్ప నీకోసమో ఆ బ్లడీ జయ కోసమో నేను నా క్యారెక్టర్ రెండు మారు. అండర్స్టాండ్? చూడు, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇక నేను దెంగై.
నువ్వేంట్రా ఇక్కడ? చెప్తాలే కానీ ఒక సిగరెట్ లైటర్. నువ్వు మానవారా ఇంకా? ఒక అమ్మాయి జీవితం నాశనం చేసేసావు. నిన్నే నమ్ముకున్న అమ్మాయి, దీని జీవితం కూడా నాశనం చేస్తావారా? ఏం మనిషిరా నువ్వు. ఛీ, అసలు బయట అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది తెలుసా? రోజుకు ఒక అబ్బాయిని మారుస్తున్నారు, అవసరానికి ఒక అబ్బాయితో తిరుగుతున్నారు. ఒక్క మంచి అమ్మాయిని దొరకపోద్దని రోడ్డు మీద అబ్బాయిలు పడి పడి తిరుగుతున్నారా. నీకు విషయం చెప్పనా? మంచి అమ్మాయిల సంగతి పక్కబోని, వర్జిన్ అమ్మాయి దొరకాలంటే అబ్బాయిలు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ దొరకట్లా. అసలు వర్జిన్ అమ్మాయిలు లేరురా ఈ భూలోకంలో. అలాంటిది నీకు ఇంతలో ప్రేమించే అమ్మాయిని ఎలా దొరుకుతున్నారా? నువ్వు వెదవ్వి, వెదవన్నారు వెదవ్వి. అమ్మాయిలందరూ వెదవల్ని లవ్ చేస్తారని తెలుసు, మరి ఇంత బేవర్సని లవ్ చేస్తున్నారా? కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. సిగరెట్ తాగావు కదా, దెంగే. అయినా ఏంద్రా అమ్మాయిల వర్జినిటీ గురించి మాట్లాడుతున్నావు? అది ఫీలింగ్స్కి, మనసులకు సంబంధించిన విషయం. నువ్వెవ్వడరా జడ్జ్ చేయడానికి? అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నీ గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం సెక్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చేసిన ఫీలింగ్ రాలేదన్నా? అంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చినప్పుడు వర్జిన్ కాదా? చెప్పు. నీకు దన్నరా బాబు, కర్మ. వీడికి చెప్తున్నా అన్ని. ఛీ, హలో, నీతో పాటు రామున్నాడా? లేదే, వాడు అప్పుడే బయలుదేరాడు కదా, ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. అవును, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే దారిలో బార్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సరే. బావా, అన్నా అన్నా ఆపండి. బావా, బావా, బావా లే. బావా, బావా లే. బావా, బావా, భయ్యా హెల్ప్ చేయరా. బావా, బావా, బావా. ఇక్కడికి కూడా వచ్చేసావా? రోడ్డు మీద కూడా ప్రశాంతంగా పడుకునేవా నన్ను? తాగిన తర్వాత ఇంటికి రావచ్చు కదా, ఇలా రోడ్డు మీద పడుకోవాలా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? అసలు నీ ఫోన్ ఏది? లేదా పగలగొట్టేసా. ఇంటికి వెళ్దాం రా బావా. నేను ఇంకా తాగాలి, ఇప్పుడే రాను. రోడ్డు మీద ఎందుకు బావా, ఇంటికి వచ్చి తాగు. నీకు ఎంత తాగాలనిపిస్తే అంత తాగు. ఆమ్లెట్ కూడా నేనే వేసేస్తా. చూడు బావా, అందరు ఎలా చూస్తున్నారు.
నీకు దండం పెడతా బావా, పరువు తీసుకో బావా ప్లీజ్. నువ్వెవత్తువే నా పరువు గురించి మాట్లాడడానికి? నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. అవసరమైతే బట్టలు ఇప్పుకొని తిరుగుతా, అండర్వేర్ మీద నుంచొని తాగుతా. నా పరువు నా ఇష్టం, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఈ సోదంతో చెప్పకుండా ఫస్ట్ దెంగే కానీ రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద తాగుతావా? రోడ్డు మీద తాగుతావా? పరువు పైన పర్లేదా? పరువు పైన పర్లేదా? నువ్వు ఒక్కడివే ఉంటే నీకు ఇష్టం వచ్చినట్టు చావు, తైతక్కలాడు. కానీ నిన్ను నమ్ముకొని ప్రాణంగా ప్రేమించే ఒక అమ్మాయి ఉంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అమ్మ నాన్నలు ఉన్నారు, వాళ్ళేమైపోతారు? పరువు నీది కాదు, వాళ్ళది పోతుంది. నేను ఎవరిని ప్రేమించలేదా? నాకెవ్వరూ లేరు. గాలికి పుట్టా, గాలికి పెరిగా. నువ్వు నా కోసం ఏడవాల్సిన అవసరం లేదు, నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, నన్ను వెతకాల్సిన అవసరం లేదు, నా కోసం బాధపడాల్సిన అవసరం నీకు అస్సలు లేదు. నేను ప్రేమించలేదు. చిన్నప్పటి నుంచి నేనే సర్వస్వం అనుకుంటూ నాకు ఆశలు కల్పించిన బావ ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అంటున్నాడు. ఎలా మారిపోయావు బావా? అసలు నేను ఏ తప్పు చేశా? సరే బావా, నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, ఇంటికి వెళ్దాం పద. నేను వెళ్ళగలనే, నువ్వు నా ఇంటికి రాకు, నా లైఫ్లో కూడా. అయ్యో వెళ్ళాలని చెప్పానా? ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? తాగేవు. బైక్ నడపడం చేత కాకపోతే ఎక్కువైతే ఏ ఓలానో ఊబరో పట్టుకొని రావచ్చుగా. ఇలా బిల్డప్ కొడుతూ రోడ్డు మీద నడిస్తే ఏదడు గుద్దేసి దొబ్బుద్ది, పైకి పోతావు. మూసుకొని పద. భయ్యా, ఇతని ఆటోలో పాడిస్తే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. ఏంటి బావా? నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి? నేను వెళ్ళిపోతే, నువ్వు రోడ్డు మీద తాగి పడిపోతే నేను ఇంటికి ఎవరు తీసుకొస్తారు? నేను పడిపోయేందుకు ఎప్పుడు తాగను. మరి నిన్న తాగిందేంటో? నీళ్ళు మణికొండలు అయితే కొండపూర్ వైపు దొరుకుతున్నావు. మరి అది నీకు అనవసరం. నేను హెల్ప్ అడగలేదు, ఫోన్ చేయలేదు, అయినా నేనేమైపోతే నీకెందుకు? ఎందుకేంటి బావా? నేను తాగడం ఆపేమనలేదే. నువ్వు తాగి రోడ్డు మీద పడిపోతే ఇంటికి తీసుకొచ్చాను, అది కూడా తప్పేనా? అయినా నా గురించి నిన్నోడు పట్టించుకోమన్నాడు. అయితే తాగి రోడ్డు మీద పడిచావు, నేనేం తీసుకురానులే. కానీ బావా, ఆ తాగేదేదో ఇంట్లోనే తాగవా? నీకు ఇష్టం వచ్చినంత తాగు, కక్కెంత తాగు, కానీ ఇంట్లోనే తాగు బావా. నీకేమైనాయితే దగ్గరలో నేను ఉంటా, కానీ బయట ఏమైనాయితే కష్టంగా ఉంటుంది బావా. నువ్వు లేకుంటే ఎలా? బతకండు బావా, నాకు కూడా బతకాలనుంది నీకోసం.
కాదురా, నేను బార్లో ఎప్పుడు దాగి పడిపోయినా ఇంటికి తీసుకొస్తావు. నేను రాలేదెందుకు? నైట్ నేను వచ్చాను మావా, నువ్వు అక్కడ లేవు. సరే అయితే ఇవాళ ఫుల్ దాగి పడిపోతా, వచ్చి తీసుకుపో. నేను బతకాలి రోయ్. సరే. ఈ అమ్మ సైకొచ్చి రామ్ ఏంటి స్టెల్ల మాట వినట్లేదంట, పిలిస్తే పలకట్లేదంట, హాయ్ చెప్పిన మళ్ళీ చెప్పట్లేదంట, ఏమడిగినా నో నో అంటున్నావు అంట. అసలు తను ఏమడుతుందో తెలుసా? నేనేం అడిగినా కాదు అనకూడదు అని చెప్పు. సార్ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలి? ఓన్లీ నా క్యాబ్లో నీకు బాయ్ ఫ్రెండ్, మిగతా అన్ని చోట్ల బాస్. ఎన్నిసార్లు చెప్పాలి? ముందు నేనేం అడిగినా ఏం చెప్పినా నో అనకుండా చేయమని చెప్పండి సార్. చూడు రామ్, ఇక నా మాట కాదు, స్టెల్లా మాట విను. స్టెల్లా నీ బాస్. ఏం చెప్తే చెయ్యాలి, ఏం చెప్తే వినాలి, చెయ్యాలి. ఓకేనా? రామే కాదు, మీరందరూ స్టెల్లా మాటే వినాలి. చూసావా, అందరూ వింటా అన్నారుగా. రా లోపలికి వెళ్దాం. ఆగలేకపోతున్నా. 2 minutes కంటే ఎక్కువ అవదు. వీళ్ళు నా మాట విన్నారా లేదా చూసి వస్తా. పద. చూసావా, నా మాటే వినాలి. ఇప్పుడు పెట్టుకుందామా మీటింగ్? ప్రశాంతంగా ఉంటుంది. మరి బ్రో అంటున్నావు? బ్రో అంటే బావా అని. బావతో ఏమైనా చేయొచ్చు. ఇంకెవరితో అయినా చేసుకో. ఏంటి అంత స్లోగా ఉన్నావు? నాకు తెలీదు. కాసేపు ఏం మాట్లాడుకో. అరే ఏమైంది? ఒక 2 minutes ఆగితే అయిపోతుంది కదా. 2 minutesలో అయిపోయేదానికి నా మీద ఎక్కడ వెందుకు? బాత్రూమ్కి వెళ్ళి పక్కన నువ్వు ఉండగా బాత్రూమ్కి వెళ్తే బాగోదేమో. పక్కనుంటే ఏం పీక్తున్నావు? ఏం పీకట్లే కదరా. తెంగే నీ అమ్మ. హలో, ఎక్కడున్నావు? షూట్లో. నీకు రొమాన్స్ చేసే మూడుందా? ఇప్పుడా? ఏ ఇప్పుడు పనిచేదా? నీకోకేనా? నాకు ఓకే కాబట్టే కదా నిన్ను పిలిచింది. వచ్చే ప్యాకప్.